సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిశ్రమ లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పరిశ్రమ వద్దకు వెళ్లి తీరుతామంటూ నినదించారు. చివరకు అధికారుల జోక్యంతో ఒక్కొక్క కార్మిక సంఘం నుండి 2 అభ్యర్థులకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి లభించింది. పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లో ఇటీవల జరిగిన రియాక్టర్ పేలుడు తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది. ఈ పేలుడు ఘాటికి 3 అంతస్తుల భవనం కొప్పుకోలింది. పేలుడు తీవ్రతకు 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 41 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 9 మందికి ఆచూకీ గల్లంతైంది. రియాక్టర్లోని రసాయనాల అధిక ఉష్ణోగ్రతతో ప్రతిచర్య జరిపి ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్నారు. యజమాని నిర్లక్ష్యం, కాలం చెల్లని పరికరాల వినియోగం, సకాలంలో శుభ్రపరచకపోవడమే ప్రమాదానికి కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి శరీర భాగాలు ఛిద్రం కావడంతో DNA పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. జరిగే న్యాయం మీద కార్మిక సంఘాలుగా మేము గొంతు దింపుతున్నాం. 8 గంటల పనిదినం కావాలని కొట్లాడుతున్నాం. కార్మిక చట్టాలు కావాలని చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని కోరుతున్నాం. జాయింట్ ఇన్స్పెక్షన్ జరగాలని చెప్తున్నాం. కార్మికుడు కంప్లైంట్ ఇచ్చినా గానీ చర్యలు తీసుకునేటువంటి రైట్ కార్మిక చట్టాల్లో ఉంది. కానీ ఈ రోజు దాన్ని తుంగలో చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికుల కోసం మా కార్మిక సంఘాలు కొట్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 గంటల పనిదినం అమలు చేయనటువంటి వారి మీద అమలు చేయాలని చెప్పి 10 గంటలు 12 గంటలు పనిచేసేటువంటి మీద కొట్లాడుతున్నాయి. ఎక్కడ ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఇస్తున్నాయి. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 ఇప్పిస్తామని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ కార్మికులకి ఎవరిచ్చారో డబ్బులు, ఎవరైతే డెడ్ బాడీ జరగలేదో దొరకనటువంటి కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉన్నాయి, ఆకలితో ఉన్నాయి, అల్లాడుతున్నాయి. 5-6 కంపెనీలో ఉన్నటువంటి మా యూనియన్లే ఒక్కొక్క కుటుంబానికి ₹5,000 ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నాయి. మేము కాకుండా ఎవడు యజమాని వచ్చాడా?